RTI మీడియా. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం. టీడీపీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్ ని ఇగ్నోర్ చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 202 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరిగినటువంటి ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. మా ప్రాంతం ట్యాక్సులు మాకే ఖర్చు పెట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని లష్కర్ సాధన సమితి ఒకవైపున ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఆ పక్కన డిఫెన్స్ ఉంది, రాష్ట్రపతి విడిది ఉంది, కంటోన్మెంట్ బోయిన్పల్లి ప్రాంతం ఉంది, పరేడ్ గ్రౌండ్ ఉంది. ఈ చరిత్రని రూపుమాపేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు వారి ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళకి ఏమీ లేదు. మీకు డివిజన్లు కూడా ఇష్టానుసారం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కుక్కడపల్లి నియోజకవర్గానికి వచ్చేటువంటి బేగంపేట ప్రాంతాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతా అంటారు, కొన్ని తీసుకుపోయి సైబరాబాద్ కలుపుతా అంటారు. పోలీస్ స్టేషన్లో కూడా ఒక లెక్కపత్రం లేకుండా. సికింద్రాబాదు పార్లమెంటరీ నియోజకవర్గం ఉంది. అంబర్పేట కానీ, సికింద్రాబాద్ అసెంబ్లీ కానీ, సనత్ నగర్ కానీ, ఈ వైపున ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, కార్వాన్ కావచ్చు, మరి అదేవిధంగా హిమాయత్ నగర్లో ఒక డివిజన్ కావచ్చు. దీన్ని ఆ రోజు నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తోని డిఫెన్స్ వాళ్ళ ఆదేశం మేరకు పెట్టినటువంటి పేరు అది. దాన్ని రూపుమాపే కుట్ర చేయడమే కాకుండా వారి ఇష్టానుసారం ఇక మా రాజ్యం ఉన్నది, మేము రాచరికం చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే వదిలిపెట్టే సమస్యనే లేదు. టెంపరవరీగా మీరు ఉంటారు, ఇంకా 3 ఏళ్లే. 7 ఏళ్ల కాలంలో కూడా మా ఇష్టానుసారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు. సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడనే కార్పొరేషన్ ఉన్నది. ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని పక్కన పెట్టి సికింద్రాబాద్, ఇప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ అనేది ఒక గ్రామం, శంషాబాద్ అనేది ఒక గ్రామం. కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయినాయి. ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం. కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు. నిన్న శ్రీధర్ బాబు గారు పదే పదే జంట నగరాలు అని మాట్లాడి, జంట నగరాలు ఏవి? సికింద్రాబాద్, హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు. ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు తీసేయమని చెప్పు. అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులని చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకం. ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోండా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరికి పోమంటారు. అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరికి పోవాలి, లేకపోతే సైబరాబాద్ పోవాలి, బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట. ఇది విచిత్రమైనటువంటిది డీలిమిటేషన్ ప్రక్రియ. మీకు 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లోకి తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తారు. అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తురా, సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు. వాళ్ళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికే
ఇది ఎట్లా చేసిండ్రు, ఏం ప్రక్రియ, ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టుకు కూడా పోతున్నాం. మేము చట్టపరంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. మీరు ఉన్న చరిత్రలో మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు. అసెంబ్లీ నడిపించే విధానం 6 సార్లు శాసనసభ్యుని, మా వాళ్ళు 3 సార్లు ఉన్నారు. చాలా మంది ముఖ్యమంత్రి. తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ గ్రామ ప్రజలతో సమావేశం. ఆయన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా మాట్లాడారు. నాన్ వెజ్ మార్కెట్ కట్టిన తర్వాత ఆ వాడకంలోకి ఎందుకు రావడం లేదు, అసలు కట్టిన తర్వాత సూర్యాపేట ప్రజలకి ఏమైనా లాభం అయిందా లేదా అని చూడడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, దానికి రోడ్ ఆపోజిట్ కంప్లీట్ గా మరి ఎరువుల షాపులు అన్ని కూడా ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి. మరి ఒక పక్క ఫర్టిలైజర్ షాపులకి పెద్ద పెద్ద లారీలు రావాలి, ఇటు పక్క కూరగాయలు డ్రాప్ చేయడానికి ఆటోలు లారీలు ఇవన్నీ రావాల్సి ఉంటది. మరి మధ్యలో కూరగాయలు పెట్టుకుని ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముతున్నటువంటి రైతులకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో కట్టినట్టుగా చెప్తా ఉన్నారు ఈ మార్కెట్. కాకపోతే మరి నాణ్యత లేకపోవడం, లోపలికి వెళ్లినటువంటి ఆడబిడ్డలు ముఖ్యంగా కూరగాయలు అమ్ముకుంటారు, మాక్సిమం లేడీస్ ఉన్నారు. లోపలికి వెళ్లిన వాళ్ళందరూ 2 సమస్యలు చెప్తున్నారు. ఒకటి, కంప్లీట్ గా రీసౌండ్ వస్తుంది. 2, వెలుతురు గాని ఏమి గాలి గాని లేదు. 3, ఆ హైట్, ప్లాట్ఫామ్ హైట్ ఏదైతే ఉంటుందో చాలా పెద్దగా పెట్టిరు. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే డైరెక్ట్ గా మెట్లు పెట్టినారు. సో కూరగాయలు వచ్చేవి అన్లోడింగ్ ఏదున్నా కూడా ఈ బయట మెట్ల దగ్గర నుంచి లోపల ప్లాట్ఫామ్ వరకు కూడా ఆడవాళ్లే మోసుకొని వెళ్లేటటువంటి పరిస్థితి. చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, రైతులు, వాళ్ళు వచ్చి అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ నుండి కూరగాయలు లోపలికి మోసుకపోలేక మేము లోపలికి వెళ్ళము అని చెప్పి తిరిగి వచ్చి మళ్ళీ రోడ్ల మీద అమ్ముకుంటున్న పరిస్థితి. ఇంకొక పక్క లోపభూ ఇష్టంగా కట్టినారని చెప్పి చెప్తా ఉన్నారు, క్వాలిటీ లేకుండా మార్కెట్ కట్టారని చెప్తున్నారు. 36 crores అని కొందరు అంటున్నారు, 50 crores అని కొందరు అంటున్నారు. సో అల్టిమేట్ గా ఏదేమైనా ప్రజలకైతే ఇది పనికి రావడం లేదు. దీన్ని సత్వరమే వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్షం, అదే విధంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మధ్యలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం పూనుకొని ఖచ్చితంగా ఈ మార్కెట్ ని యూటిలైజేషన్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. దానికోసం జాగృతి జనం బాటలో ఇట్లాంటి అనేక సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు జిల్లాలు చిన్నగైనాయి. జిల్లా కలెక్టర్ గారు పూనుకుంటే తొందరగా అయిపోయే పని. చిన్నపాటి మరమ్మతులు చేసి ప్లాట్ఫామ్ సైజ్ తగ్గించి నీట్ గా ఒక ర్యాంప్ వేస్తే లోపలికి కూరగాయల వాళ్ళు వెళ్లిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. చిన్న చిన్న విషయాలతోనే ఆగిపోయింది. దాదాపుగా 3 years అయింది ఆగి. 3 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి ఖాళీగా పడి ఉండడం ఎవరికి కూడా మంచిది కాదు. తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఇవాళ సూర్యాపేటకు వచ్చినాం. మరి తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంటర్ అయి అక్కడ అన్ని మండలాలు కవర్ చేస్తూ దాదాపుగా ఇప్పుడు సూర్యాపేటకు రావడం జరిగింది. మరి సూర్యాపేట అంటే మా అందరికి చాలా ఇన్స్పైరింగ్ ప్లేస్. పేరులోనే మీకు సూర్యుడు, వెలుతురు, విప్లవం ఉంటది. గొప్ప గొప్ప విప్లవీరులని జన్మనిచ్చినటువంటి ప్రదేశం కాబట్టి మాకు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది సూర్యాపేట మీద. సో ఈ సూర్యాపేటకి రావడం జరిగింది. మరి ఫస్ట్ టైం ఇది చూస్తా ఉన్నాం. 3 years తర్వాత కూడా ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం అవడం కరెక్ట్ కాదు. కలెక్టర్ గారు పూనుకోవాలి తక్షణమే. నేను ఎక్కడ ఏ జిల్లాకు పోయినా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేస్తాం. జల వివాదాల మీద రేపు పొద్దున ప్రెస్ మీట్ 9కి, దాంట్లో చాలా విస్తారంగా చెప్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మాజీ మంత్రి విడుదల రజనీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆమె పలు విమర్శలు చేశారు. చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు గాని ఏమీ కూడా ఈ ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. తాగునీరు కావచ్చు, సరైన భోజనం కావచ్చు, టాయిలెట్ ఫెసిలిటీస్ కావచ్చు, పిల్లలకు సంబంధించినటువంటి బెడ్స్ కావచ్చు,
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాబట్టి మీరు ఎక్కడున్నారో అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే, ప్రశ్నిస్తుంటే మీరు ఎక్కడున్నారో కూడా చెప్పకుండా, చెప్పడానికి వీలు లేనటువంటి, చెప్పుకోలేనటువంటి ప్రదేశంలో మీరేమన్నా ఉన్నారా? కాబట్టి ఎక్కడున్నారో అనేటువంటిది కూడా మీరిద్దరూ చెప్పకపోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు సరే మాకు సరే మిగతా వాళ్ళకి చెప్పకపోయినా మాకు ఈరోజు కొన్ని కథనాలు చూస్తే అనిపించింది మీకున్నటువంటి అనుకూల మీడియాకు కూడా మీరు చెప్పినటువంటి పరిస్థితి లేదు. మామూలుగా అయితే చంద్రబాబు లోకేష్ అయితే మేము అడగాం, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన మంత్రి, మీరిద్దరూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులు నిర్వహించేటువంటి పరిస్థితుల్లో ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సినటువంటి మీరు ఈరోజు బాధ్యత రాహిత్యంగా రహస్యంగా టూర్లు చేసుకుంటూ ఏ దేశాల్లో ఉన్నారో కూడా కనీసం చెప్పకుండా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ట్వీట్లు చేయడం అనేటువంటిది ఎటువంటి సాంప్రదాయం? మీరు ఎటువంటి పరిపాలన గురించి ఈరోజు మీరు పరిపాలన గురించి, పారదర్శకం గురించి అసలు మాట్లాడే అర్హత, హక్కు మీకుందా? మీరు ఎక్కడున్నారో తెలియకుండా రహస్య ప్రదేశాలకు వెళ్ళి గతంలో మా నాయకుడు పాపను వాళ్ళ కుమార్తెను చూడడానికి వెళ్తే అబ్బా కొడుకులు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. చంద్రబాబు లోకేష్ రకరకాలైనటువంటివి, మీకు అనుకూలమైనటువంటి మీడియా అయితే రకరకాల కథనాలను వండి వార్చేసింది. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండియా అని అడిగితే దానికి సంబంధించి ఉలుకు పొలుకు లేకుండా గమ్మైపోయారు. మీ భోగవతాలు ఎట్టుంటాయంటే ఆత్మస్థుతి పరనిందతో బ్రతికేటువంటి వాళ్ళు మీరు. అందుకనే ఎదుటి వాళ్ళని విమర్శిస్తారు తప్ప ఆ ఎదుటి వాళ్ళని విమర్శించిన ఆ నోటితోనే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, మీ మనస్సాక్షిని మీరు అడిగితే మీరు చేసేటువంటివి తప్ప ఒప్పు అనేటువంటిది మీకే అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఈ రాష్ట్రానికి పెట్టుబడి రావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పాప నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటాం. దాంట్లో ఏమీ సందేహం లేదు. అయితే మీరు చెప్పేటువంటి మాటలకి జరిగేటువంటి తంతుకి ఏమాత్రం పొంతం లేకుండా పోవడమే ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరిని కూడా బాధించేటువంటి విషయం. ఈరోజు ఫోర్బ్స్ పత్రిక ఏం రాసింది దాని గురించి చాలా మంది చదవలేరు. దాన్ని ఎవరు రాయించారో ఏందనేటువంటిది ప్రజలకు తెలియదు. ఆ స్టోరీని పట్టుకొని మీరు నా రకాలుగా ఏదో బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు వాస్తవంగా రాసింది ఏంది? రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం వచ్చేటువంటి ప్రతిపాదనలలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంది అని చెప్పి రాసింది. అంటే ప్రతిపాదనలు మాత్రమే, పెట్టుబడులు వచ్చేసాయని కాదు, ప్రాజెక్ట్స్ గ్రౌండ్ అయిపోయాయని కాదు, అవి ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాయని కాదు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపాదనలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి ఆ ప్రతిపాదనల ఆధారంగా చూపించినటువంటి లెక్కలను బట్టి ఈరోజు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి లెక్కలు చెప్పడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. చంద్రబాబు నాయుడికి ప్రకటనలు చేయడం, గొప్ప గొప్ప ప్రతిపాదనల గురించి పదే పదే మాట్లాడడం, చివరికి అవి ఎంతవరకు రిలీజ్ అయ్యాయి, కార్యరూపం దాల్చాయంటే నమో నారాయణ, ఎక్కడ వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఎప్పుడైనా అవసరం ఏంటంటే ఎన్ని సదస్సులు పెట్టాం, ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాం, ఎన్ని షోలు పెట్టాం, ఎంత మేర భూములు సంతర్పణ చేశాం, ఎన్ని ఎంఓయూలు చేసుకున్నాం, ఎన్ని వేల ఎకరాలు భూములు పంచిపెట్టాం, ఇవి కాదు. ఎన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది, ఈ రాష్ట్ర ప్రయోజనాలను ఏ మేర కాపాడగలిగాం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. దాని మీద ఏ రోజు చంద్రబాబు దృష్టి పెట్టాడు. చంద్రబాబు దృష్టి అంట ప్రతిపాదనలు, కాకి లెక్కలు, కట్టుకథలతో కాలయాపన చేస్తూ ఏదో వచ్చేస్తున్నాయనేటువంటి ఆర్భాటం చేస్తూ నటిస్తూ దానిని ప్రచారం చేస్తూ తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం తప్ప ఇదిగో వీటికి సంబంధించి ఇంత మేర వాస్తవం కనీసం మీరు చెప్పినటువంటి మాటల్లో 5% కూడా కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితులు లేవు. అయినా సరే విచ్చలవిడిగా 2014-19 మధ్య చూసాం, మరలా ఈరోజు ఈ 19 నెలల్లో చూస్తున్నాం. మీరు ప్రచార హోరు తప్ప ఎక్కడా కూడా వాటికి సంబంధించి వాస్తవ రూపం దాల్చినటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి 2014-19 మధ్య చూసాం మీరు ఎంత ఫార్స్గా చంద్రబాబు నాయుడు వీటికి సంబంధించినటువంటివి ఈ భాగస్వామ్య సదస్సులు అనేటువంటి నిర్వహిస్తాడో పెట్టుబడులకు సంబంధించి 2014-2019 మధ్య చూస్తే 1761 ఒప్పందాలు, 1761 ఒప్పందాలు, 18 మీరు చెప్పినటువంటి ఈ 1761 ఒప్పందాల ద్వారా 18,61 ఒప్పందాల ద్వారా 18,87,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 30,91,000 మందికి ఉద్యోగాలని చెప్తే 10% మాత్రమే కేవలం గ్రౌండ్ అయినాయి. 10% మాత్రమే ఈరోజు రియలైజ్ అయ్యాయి. అంటే 90%
రియలైజ్ కాలేదు. రియలైజ్ కాకపోగా మీరు చెప్పినటువంటివన్నీ కూడా మితిమీరినటువంటి అబద్ధాల వల్ల రియలైజ్ అయ్యేటువంటి పర్సంటేజ్ పూర్తిగా పడిపోయింది, 10% తగ్గిపోయింది అనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి. దాని పక్కన పెడితే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, పరిశ్రమల శాఖ స్వయంగా దాదాపుగా 7,68,000 కోట్లకు సంబంధించి 327 ఒప్పందాలు చేసుకునింది ఆ మధ్యకాలంలో. అయితే ఈ 327 ఒప్పందాల్లో కార్యరూపం దాల్చినవి ఎంత అంటే కేవలం 45 ఒప్పందాలు మాత్రమే. అంటే దాదాపుగా 13% లోపలనే. ఇది మీకున్నటువంటి నేరుగా ఇండస్ట్రీస్ తీసుకున్నటువంటిది వస్తే రియలైజ్ అయింది మీరు ఇచ్చినటువంటి దాంట్లో 13% లోపల. అదేవిధంగా మొత్తం మీద ఎత్తుకుంటే 10% లోపల ఈరోజు రియలైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. 2019 మధ్యలో 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు మొత్తం 17 సార్లు ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఎస్ఐపిబి సమావేశాలు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి. దాంట్లో 1,70,036 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 91 మెగా ప్రాజెక్టులకు మీరు ఆమోదం తెలిపారు. అమల్లోకి వచ్చింది ఎంత? మీరు చెప్పినటువంటి 91 మెగా ప్రాజెక్టులు 1,70,036 కోట్ల రూపాయలకు సంబంధించి మీరు ఆమోదిస్తే మీకు సంబంధించి వచ్చినటువంటి రియలైజేషన్ చూస్తే 5.69% మాత్రమే. మిగతా ఎక్కడ కూడా దాదాపుగా 95% మీరు చెప్పినటువంటి వాటిలో మీరు ఆమోదించినటువంటి ప్రాజెక్టులు ఈ రోజుకి కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. 2014-19 మధ్య 3 సార్లు సిఐఐ సదస్సు నిర్వహిస్తే చంద్రబాబు వాటికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేసే ప్రకటనల మాటలు చూస్తే కోటలు దాటాయి. వాటికి సంబంధించినటువంటివి ఏమన్నా వచ్చాయని చూస్తే శూన్యం. లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలు మొత్తం గత 18 నెలల కాలం క్రితం ఉంటే ఆ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కోసం రోజుకి 18 గంటలు నిద్రపోకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం, వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, రాష్ట్రంలో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లటం, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లటం రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. 365 రోజులు సంవత్సరానికి కష్టపడుతూ రోజుకి 18 గంటలు కష్టపడేటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులతోటి నూతన సంవత్సరం సందర్భంగా 4 రోజులు విదేశాలకు వెళ్ళి భార్యాబిడ్డలతోటి ఉంటే ఇది కూడా ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. ఇదా మీరు మాట్లాడేది? రాజకీయం కోసం మాట్లాడాలంటే ఇదా మీరు మాట్లాడేది? రాజకీయం కోసం మాట్లాడటానికి మీకు ఎటువంటి అంశాలు లేకుండా పోతున్నాయి. ఈ రాష్ట్రంలో అమరావతిని నిర్మిస్తా ఉన్నారు. శరవేగంగా రోడ్లు, భవనాలన్నీ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కోర్టు నిర్మాణాలు జరిగినాయి. రాష్ట్రంలో రింగ్ రోడ్డుకు సంబంధించి రైతుల సమస్యలు తీర్చడం దగ్గర నుంచి అన్నీ కూడా ఓ పక్కన వేగంగా పరిగెత్తుతా ఉన్నాయి. పోలవరాన్ని టార్గెటెడ్ గా పనిచేస్తా ఉన్నారు. టార్గెట్ పెట్టుకొని పోలవరాన్ని పూర్తి చేయడం కోసం రేపు పుష్కరాల టైం కల్లా పూర్తి చేయాలని చెప్పేసి చేస్తా ఉన్నారు. దాదాపు ఇప్పటికీ 50,000 కోట్ల రూపాయలు పైచిలకు పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ఉంది. మీరు 3,000 ఇస్తానని 3,000 ఇవ్వలేకపోతే 4,000 రూపాయల చొప్పున 1వ తారీఖు వస్తా ఉంటే తెల్లవారుజాముకే 6-7 గంటలకే తీసుకెళ్లి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని కాసుకొని కూర్చొని రాష్ట్రంలో అహర్నిశలు కష్టపడుతూ చేయటం వల్ల సాధ్యపడింది. అడోడో పిల్లిమిత్రి గొట్టంగాడొకడు నిన్నగాక మొన్న జైలుకి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే పోలీసులు పట్టుకొని జైలుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరికింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్స్ లేవు, మంత్రులకు లేవు, ఎంపీలకు లేవు. స్వయం వాళ్ళ ఎంపీలే చెప్పారు జగన్మోహన్ రెడ్డి కనీసం 2 నిమిషాలు కూడా మాతో మాట్లాడని. ఒక అతను సోషల్ మీడియాలో విర్రబీగుతా ఉంటే అతనికి 41 నోటీస్ ఇచ్చి అతను తీసుకెళ్లి మొన్న రాయలసీమలో ఒక పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంట, ఏమయ్యా వెంకటరెడ్డి నువ్వు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నావు, బాగా చేస్తున్నావు, ఇక బాగా చెయ్యి అన్నాడంట. ఆ మాట అన్నాడు, తాయిలాలు ఇచ్చాడు, లేకపోతే సైకో తత్వాన్ని బోధించాడు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకి గంజా ఇచ్చి
తలలు మూగజీవుల తలలు నరికేయటం ఎట్లాగా నేర్పించాడో ఆ పద్ధతిలో ఇతనికి ఏమన్నా నేర్పించాడేమో, పిచ్చి పిచ్చి అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. రోజుకి ఒక 4 రకాలు గాలి పోగేసి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కనపడటం లేదు, లేకపోతే లోకేష్ గారు కనపడటం లేదని చెప్పేసి పిచ్చి పోస్టర్లు ఒకటి పెట్టుకొని పిచ్చి పత్రికల్లో ఒకటి రాపిచ్చి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పొద్దున రండి, మీరు ఎవరో కనబడటం లేదన్నటువంటి వాళ్ళకి ఆయన ఏమన్నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఆ లక్షల కోట్ల రూపాయలు ఫారిన్ లో దాచిపెట్టుకోవడానికి వెళ్ళేటువంటి వ్యక్తులు కాదు కదా. 24 గంటలు రాష్ట్రం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు. తన భార్యా బిడ్డలతోటి 4 రోజులు సేద తీర్థం కోసం వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రం గురించి నిరంతరం సమీక్షలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి సైకో తత్వంతో రాజముద్ర ఉన్నటువంటి పాస పుస్తకాలను తీసి పక్కన పడేసి అతను సైకో బొమ్మ వేసుకొని ఎవరో సంపాదించినటువంటి ఎవరికో పితృదార్జ్యం వచ్చినటువంటి భూముల మీద ఆ బొమ్మలు వేసుకొని ఇస్తే ఇది సరైంది కాదని రాష్ట్ర ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేస్తే వాటి మీద రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రవాహం లాగా వస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఒక నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. గత 5 ఏళ్లలో విధ్వంసాలను చూసాం, వేధింపులు చూశారు, రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయి. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.